ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వీడు తట్టుకోలేడు, బతకలేడు. అన్నింటికంటే ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. అదేంటో తెలుసా? స్రవంతి ఎక్కడా కనిపించకపోతే మహేష్ ఖచ్చితంగా జగన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఏదైనా జరగచ్చు. కరెక్టే మేడం. జగన్ దగ్గర డబ్బు లేదు కానీ పరపతి ఉంది. ఇప్పటికీ జగన్ అంటే ఇష్టపడేవాళ్లు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఎంతో మంది ఉన్నారు. నేను భయపడేది కూడా అదే. జగన్ పట్టుదల నాకు తెలుసు. అలాగే నా బిడ్డ మొండితనం కూడా నాకు తెలుసు. మేడం, ఇదంతా మన ఊహ. నిజానికి స్రవంతి బతికుండే అవకాశమే లేదు. ఒకవేళ బతికున్నా జగన్ దగ్గరకు మాత్రం వెళ్ళదు. ఎందుకంటే నేను జగన్లా మెసేజ్ చేశాను. కూతురంటే తనకు అసహ్యం అని మెసేజ్ పెట్టాను. వెరీ గుడ్. నువ్వు చెప్పినట్టే స్రవంతి బతికుంటే జగన్ దగ్గరికి వెళ్ళదు. కానీ మహేష్ అంత దూరం ఆలోచించడు. వాడి దృష్టంతా స్రవంతిపైనే ఉంటుంది. తను ఎక్కడుందో తెలుసుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తాడు. మరిప్పుడేం చేద్దాం మేడం? సాధ్యమైనంత వరకు మహేష్ బయటికి వెళ్లకుండా చూసుకుందాం. రేయ్, ఇప్పుడు మనం చేయబోయేది ఓ సర్కస్ ఫీట్. పెద్ద పులిని బోన్లో పెట్టడం ఎంత కష్టమో ఆ గాయత్రి మెళ్ళలో తాళి కట్టడం కూడా అంతే కష్టం. అన్నా, మీకు కష్టమైన పని ఏదైనా ఉంటుందా?